సత్తిగాడు లంచగొడుకు ఆడి ఇంట్లో పిల్లగాళ్ళ గుద్దలు కడతాడు. ఈ అమ్మ పుగ్గులలో మొడ్డ లంచ కొడుకులు బిచ్చగాళ్ళు నా దగ్గర అంతా. అతిగాడు రఘువీరెడ్డి గారిని ఎంత తిరుగుతాడు పేరు పెట్టి గుద్ద పగులుతుండే ఎంత లంచోడు అంత సుధిరెడ్డి దగ్గర పైసలు తింటాడు. ఎవడు మాట్లాడాడు అనవసరం ముచ్చట. గుడ్డ సత్తిగాడు అంటాడు 10,000 ఇస్తే 10 మంది తోలుకొని కూలీలను తోలుకొని వస్తాడు. వాడు ఏరుగా కూర్చుని ఆడిది కూడా లేవది. ఇక లీడర్ అనుకుంటే మేమేం చేయలేము. వీడే సతిగాడు ఏడు ఎరకల బస్సులు ఉంటుండే ఆ విటరెడ్డికి ఇంట్లోకే రానియకపోతుంది. నా దగ్గర వాడు ఉట్టిగాడు పిల్లలు గుద్దాలు కడుకుంటూ ఉంటుండే. ఆయన పిల్లవాడు నర్సు వాడిని పట్టుకొచ్చి ఆయన లీడర్ తయారు చేసిన బిచ్చగాళ్ళు అడక తింటోడు. ఆడు ఏడ పోతే ఆడపోయి బాగా కొడతాడు, డప్పు కొడతాడు. ఏముంటది వాళ్ళది. సత్తిగాడు లంచగొడుకు ఆడి ఇంట్లో పిల్లగాళ్ళ గుద్దలు కడతాడు. ఈ అమ్మ పుగ్గులలో మొడ్డ లంచ కొడుకులు బిచ్చగాళ్ళు నా దగ్గర అంతా. అతిగాడు రఘువీరెడ్డి గారిని ఎంత తిరుగుతాడు పేరు పెట్టి గుద్ద పగులుతుండే ఎంత లంచోడు అంత సుధిరెడ్డి దగ్గర పైసలు తింటాడు. ఎవడు మాట్లాడాడు అనవసరం ముచ్చట. గుడ్డ సత్తిగాడు అంటాడు 10,000 ఇస్తే 10 మంది తోలుకొని కూలీలను తోలుకొని వస్తాడు. వాడు ఏరుగా కూర్చుని ఆడిది కూడా లేవది. ఇక లీడర్ అనుకుంటే మేమేం చేయలేము. వీడే సతిగాడు ఏడు ఎరకల బస్సులు ఉంటుండే ఆ విటరెడ్డికి ఇంట్లోకే రానియకపోతుంది. నా దగ్గర వాడు ఉట్టిగాడు పిల్లలు గుద్దాలు కడుకుంటూ ఉంటుండే. ఆయన పిల్లవాడు నర్సు వాడిని పట్టుకొచ్చి ఆయన లీడర్ తయారు చేసిన బిచ్చగాళ్ళు అడక తింటోడు. ఆడు ఏడ పోతే ఆడపోయి బాగా కొడతాడు, డప్పు కొడతాడు. ఏముంటది వాళ్ళది. హైదరాబాద్ మహానగరంలో మార్కెటింగ్ డైరెక్టరు మరి ఇరుకుల కులానికి చెందిన ఆదివాసీ బిడ్డ గుడ్డ సత్యనారాయణను అదే పార్టీ కాంగ్రెస్ పార్టీలో ఉంటున్న సీనియర్ నాయకులు ఎల్బీ నగర్ నియోజకవర్గ మన్సూరాబాద్లో ఉండే రాష్ట్ర నాయకులు రెడ్డి గారు అనుచిత వ్యాఖ్యలు కులంతో పాటు వాళ్ళ భార్యని గుడ్డ సత్యనారాయణ భార్యని పిల్లల్ని అనరాని మాటలు అంటూ సోషల్ మీడియాలో వైరల్ అయింది. మరి అది చాలా దుర్మార్గమైన చర్య. దాన్ని మేము గిరిజన సంఘాల నుంచి ప్రజా సంఘాల నుంచి తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే ఒక కులం నుంచి ఇంకో కులానికి ఎవరు కావాలని పుట్టరు. నేనున్నాను ఈ కులంలో పుట్టాలని ఎవరు నేను కోరుకోను. కానీ నువ్వు ఒక అగ్రకులంలో పుట్టి
అగ్రకులపు మంచి వాళ్ళు కూడా ఉన్నారు దాంట్లో. మరి ఈరోజు రేవంత్ రెడ్డి సారథ్యం వహిస్తున్న కాంగ్రెస్ పార్టీలో ఉంటూ మరి ఆ కాంగ్రెస్ పార్టీని బస్టు పట్టించడానికో ఏమో తెలియదు, కానీ మరి అది ఇంతవరకు కరెక్టో ఎక్కడి ప్రభాకర్ రెడ్డి గారు ఆలోచించాలా. మీ కుమారుడు మరి రాష్ట్ర కాంగ్రెస్ యువజన రాష్ట్ర అధ్యక్షులుగా మరి ఉన్నారు. మరి ఒక యువజన నాయకుడు తండ్రి ఇలాంటి కార్యాచరణ, ఇలాంటి మాటలు అంటే మరి మీ భవిష్యత్తు ఎలా ఉంటుందో ఆలోచించుకోవాలా. ఎందుకంటే ఆదివాసీ గిరిజనులు మరి ఇప్పుడిప్పుడే ఎదుగుతున్నారు. మరి మీరు అతన్ని బుడ్డ సత్యనారాయణ మీ అనుచరుడు కావచ్చు, కానీ కులాన్ని బహిరంగంగా కులాన్ని తిట్టడం, మరి బుడ్డ సత్యనారాయణ భార్యని ఆయన పిల్లల్ని తిట్టడం చాలా బాధాకర విషయం. కాబట్టి వెంటనే ఈ మాటలను వెనక్కి తీసుకోవాలా. దీనిపై సమగ్ర విచారణ జరిపించాలా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం. మరి ఎందుకంటే ఇలాంటి సంఘటనల వల్ల మనోభావాలు కాంగ్రెస్ పార్టీలో చేరే వాళ్ళ మనోభావాలు దెబ్బతింటాయి. ఫ్యూచర్లో కాంగ్రెస్ పార్టీకి పుట్టగతులు ఉండవు. మరి ఎందుకంటే ఎక్కడి ప్రభాకర్ రెడ్డి గారు గతంలో కూడా ఈశ్వరమ్మ యాదవ్ పైన మరి గౌడ సంఘాల పైన మరి అనుచిత వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలు ఉన్నాయి. మరి ఇలాంటి తప్పు. కాబట్టి వెంటనే ప్రజా సంఘాల నుంచి ఒకటే డిమాండ్ చేస్తున్నాం, మీరు వివరణ ఇవ్వాలా. మీరు వివరణ ఇచ్చుకోండి, అసలు ఎలా జరిగింది, ఏంటి, మీరు అన్నారా లేకపోతే క్రియేట్ చేసిరా అనేది వివరణ ఇవ్వండి జక్కిడి ప్రభాకర్ రెడ్డి సార్ గారు. ఎందుకంటే మీరంటే గౌరవమే, కానీ ఇలాంటి మాటల వల్ల చులకన అయిపోతుంది. మీరు ఒక యువజన పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు తండ్రి, మీరు ఆ హోదాలో ఉండి ఇలాంటి మాటలు అనుచిత వ్యాఖ్యలు, కులాన్ని బహిరంగ తిట్టడం, వెనక లంచ కొడుకులు అనడం, బుడ్డ సత్యనారాయణని అనరాని మాటలు ఉన్నాయి. కాబట్టి ఆ బుడ్డ సత్యనారాయణకు మరి మీ కాడ అనుచరుడు కావచ్చు, కానీ కులాన్ని అనే హక్కు మీకు లేదు. దయచేసి వెంటనే ఈ మాటల మీద స్పందించాలా, మీరు వెంటనే వివరణ ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం. లేకపోతే మాత్రం మరి విన్నారు కదా, కమిటీ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమం చేపట్టాల్సినారు. దయచేసి వెంటనే మరి ఎక్కడి ప్రభాకర్ రెడ్డి గారు వివరణ ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం. లేకపోతే ఈ ఆందోళన కార్యక్రమాన్ని ఇంకా ఉధృతం చేస్తారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. నా పేరు బుడ్డ సత్యనారాయణ. నేను హైదరాబాద్ మార్కెట్ కమిటీ డైరెక్టర్గా కొనసాగుతా ఉన్నాను. దాదాపు ఈ యొక్క ఎల్బీనగర్ నియోజకవర్గం మన్సూరాబాద్ డివిజన్లో 2 పర్యాయాలుగా కాంగ్రెస్ పార్టీ నన్ను డివిజన్ అధ్యక్షులుగా చేసి నేను ఆదివాసి ఎరకల బిడ్డనైనందుకు నాకు కాంగ్రెస్ పార్టీ ఒక అవకాశం ఇచ్చి ఈ డివిజన్ అధ్యక్షులుగా కొనసాగే విధంగా నాకు ప్రయత్నం చేయడం జరిగింది. అందులో భాగంగానే ఎల్బీనగర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి మధుయాస్కి గౌడ్ గారు నా యొక్క సేవలను గుర్తించి నన్ను హైదరాబాద్ మార్కెట్ కమిటీ డైరెక్టర్గా నియమించడం జరిగింది. ఈ మధ్య కాలంలో ఎల్బీనగర్ నియోజకవర్గంలో ఉన్నటువంటి జక్కిడి శివచరణ్ రెడ్డి వాళ్ళ యొక్క తండ్రి గారు జక్కిడి ప్రభాకర్ రెడ్డి నా పైన అనుచిత వ్యాఖ్యలు చేస్తూ నానా బూతులు, మీడియా పరంగా చెప్పలేనటువంటి బూతులు, అమ్మని పెళ్ళాన్ని ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ కూడా ఎరకలోడు, ఈ ఎరకలోడికి అడకతిరటోడు ఎరకలోడు, వీరికి ఓడిచ్చుడు పదవి అనే ఒక అసభ్య పదజాలతోటి నన్ను అవమానపరిచి నన్ను మానసిక శోభకు గురి చేసినటువంటి జక్కిడి ప్రభాకర్ రెడ్డిపై వెంటనే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు ఫైల్ చేయాలని ఇవాళ మా యొక్క కులానికి చెందినటువంటి మా రాష్ట్ర అధ్యక్షులు, మా రాష్ట్ర నాయకులందరూ కూడా ఈనాడు సపోర్ట్ గా వచ్చి ఇక్కడ ఒక ధర్నా కార్యక్రమం ఏర్పాటు చేసి ఇక్కడ ఉన్నటువంటి స్టేషన్ లో ఉన్నటువంటి సిఐ గారికి మరి ఎస్సీ ఎస్టీ ఫైల్ చేయాలని చెప్పి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. మిత్రులారా, ఈ రాష్ట్రంలో ఇప్పటి వరకు కూడా ఒక ఎరకల కులానికి ఒక ఎమ్మెల్యే లేడు, ఒక ఎంపీ లేడు, ఒక ఎమ్మెల్సీ లేడు, ఒక రాజ్యసభ సభ్యుడు లేడు. కనీసం చెప్పుకుందామంటే ఒక చైర్మన్ పోస్ట్ లో లేని పరిస్థితి ఇలా ఎరకల సామాజిక వర్గానికి ఉంది. అందుకే మరి నాలాంటి వ్యక్తి, ఇప్పుడిప్పుడే ఎదుగుతున్నటువంటి వ్యక్తిని మరి నాలుగు కాళ్ళు నరికి మరి నన్ను కించపరిచే విధంగా చేస్తున్నటువంటి ఈ అగ్ర కులానికి సంబంధించినటువంటి కొంతమంది రౌడీలని వెంటనే అరెస్టు చేయాలని చెప్పి ఈ సందర్భంగా మీడియా ద్వారా కోరుతా ఉన్నాను. మిత్రులారా, మరి నాకు ఈ మధ్యనే ఇప్పుడు మధ్యాహ్నం నుంచి కూడా కొంతమంది చెప్తా ఉన్నారు, ఆడు ఎక్కడ దొరికినా కానీ
మరి నెంబర్ లేని కార్ తోటి గుద్ది చంపేస్తాం, మా తెరువు వస్తాయని చెప్పి కూడా బెదిరింపులు వస్తా ఉన్నాయి. దయచేసి మీడియా పరంగా చెప్తా ఉన్నాను, నాకు నా కుటుంబానికి వాళ్ళతోటి ప్రాణహాని ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియపరుస్తా ఉన్నాను. మిత్రులారా, ఎన్నో సందర్భాలలో కూడా నన్ను చాలా బాధ పెట్టే సందర్భాలు ఎన్నో ఉన్నాయి. కానీ ఏనాడు కూడా జక్కిడి ప్రభాకర్ రెడ్డిని వెంటనే నేను ఏనాడు కూడా ఒక్క మనిషిని కూడా నేను ఏనాడు కూడా విమర్శించిన సంఘటన లేవు, ఎవరిని కూడా నేను ఏనాడు ఒక మాట అనలేదు. అలాంటిది నన్ను ఇంత హీనంగా చూసినటువంటి వ్యక్తులపై మరి పార్టీ పరంగా మా హైకమాండ్ కు, పిసిసి అధ్యక్షులకు, అట్లాగే మా ఇన్ఛార్జి మేడం మీనాక్షి నటరాజన్ మేడం గారికి, ఏఐసిసి అధ్యక్షులకు కూడా ఖచ్చితంగా ఈ రిపోర్ట్ తీసుకెళ్తానని, మీ మీడియా సపోర్ట్ నాకు ఎల్లప్పుడూ ఉండాలని, అవకాశాలు ఇస్తే ఇలాంటి వ్యక్తులు మమ్మల్ని చిన్న శక్తులు మారుస్తూ మమ్మల్ని ఆగం చేసుకున్నటువంటి వ్యక్తులని పై కఠిన చర్యలు తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీడియా మిత్రులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మిత్రులారా, హుజూరాబాద్ నియోజకవర్గం నుండి మన డివిజన్ అధ్యక్షుడిగా కొనసాగుతున్నటువంటి బుడ్డ సత్యనారాయణ గారిని జక్కున్ ప్రభాకర్ రెడ్డి గారు నానా మాటలతో ఆయనని చాలా శోభ గురి చేసినటువంటి సందర్భంగా నేను, నా పేరు పూతాడి రాములు, రాష్ట్ర ఎరుకల సంఘం అధ్యక్షుడిగా మాట్లాడుతూ ఉన్నాను. మరి ఏవైతే వాక్యాలు ఇచ్చాడో ఆ రోజుల్లో మహాభారతంలో ఏకలవ్యుని ఎట్లయితే అణిచివేశారో అగ్రకులాల వారు, ఈ రోజు కూడా మున్సిరాబాద్లో సత్యనారాయణ గారిని అలాగనే అణిచివేయాలన్న భావనతోటి ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారని చెప్పేసి నేను వ్యక్తం చేస్తా ఉన్నాను. మరి వీరికి తగిన శాస్తి ఇవ్వాలని, వారి ప్రభాకర్ రెడ్డి గారు ఏమైతే అనుకుంటున్నాడో, మరి అంటే బండి నంబర్ ప్లేట్ లేని బండితో గుర్తిస్తానని అనుకున్నాడు. మరి ఆయన ఏమనుకుంటున్నాడో కానీ మరి ఎంబటే మరి పోలీసు వాళ్ళు కానీ మీడియా మిత్రులు కానీ అందరూ కూడా చర్య తీసుకొని దీనికి తగిన చర్య తీసుకొని మరి మా సత్యనారాయణ గారికి మంచి సెక్యూరిటీ ఇచ్చి వారిని ఎదగడానికి ముందుకు నడిపించాలని కోరుతూ మన మీడియా మిత్రులకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాం. మార్కెట్ కమిటీ డైరెక్టర్ బుడ్డ సత్యనారాయణ గారు గత 40 ఏళ్లుగా ఎల్బీనగర్ నియోజకవర్గంలోని మన్సూరాబాద్లో ఉంటున్న విషయం మనకు అందరూ తెలిసిందే. సుపరిచితుడు, అందరికీ కలుపుకోయే గుణం బుడ్డ సత్యనారాయణ గారు. ఈ బుడ్డ సత్యనారాయణ గారు కూడా గతంలో జక్కిడి ప్రభాకర్ దగ్గర ఉండుకుంటూ ఆయన ఏం చెప్పినా కానీ అన్ని విధాలా సహకరిస్తూ ముందుకెళ్తూ రాజకీయంగా ఎదిగినటువంటి వ్యక్తి. ఈరోజు ఎరకల సామాజిక వర్గం నుంచి ఒక నాయకుడు ఇలా హైదరాబాద్ మార్కెట్ డైరెక్టర్ అయితే ఓర్వలేని జక్కిడి ప్రభాకర్ రెడ్డి ఈరోజు అనుచిత వాక్యాలు, కులాన్ని దూషించడం, కుల ఆత్మగౌరవాన్ని తిట్టడం, కులం పేరుతో దూషించడం అనేది ఇది తగువు కాదు. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం కానీ, పిసిసి అధ్యక్షుడు కానీ, నియోజకవర్గం ఇన్ఛార్జ్ మదియాజులు గారు కానీ మీ పార్టీలో అంతర్గత చర్చలు ఏమైనా ఉంటే మీ పార్టీ గాంధీ భవన్లో మాట్లాడుకోండి. కానీ మా యొక్క బడుగు బలైన వర్గాల ప్రజల మీదకి మీ యొక్క కాంగ్రెస్ పార్టీ నాయకులు వస్తే మాత్రం తగినటువంటి బుద్ధి చెప్తాం. గతంలో ఇదే నియోజకవర్గంలో ఒక బీసీ మహిళ అయినటువంటి ఈశ్వరమ్మ యాదవ్ మీద ఇదే జక్కిడి ప్రభాకర్ రెడ్డి కానీ, అదే వాళ్ళ కుమారుడు జక్కిడి శివరెడ్డి కానీ ఏ విధంగా దూషణ చేశాడో మాకు అందరూ తెలుసు. అదేవిధంగా గౌడ సామాజికలు పెట్టినా మేము 4 కోస్తామని చెప్పేసి గతంలో కూడా చెప్పాం. ఇదే విధంగా బుడ్డ సత్యనారాయణని కాపాడుకుంటూ మేమందరం కలిసి ఇవాళ బడుగు బలైన వర్గాలందరం బుడ్డ సత్యనారాయణకు అండగా ఉంటాం. ఉందామా ఉండొద్దా? ఉంటే సత్యనారాయణ మీద ఈగ వాలిన వదిలిపెట్టాం బిడ్డ. జక్కిడి ప్రభాకర్ రెడ్డి ఖబర్దార్ చూసుకో. మా బీసీలకు జోలి కానీ, మా ఎస్సీ ఎస్టీ మైనార్టీల జోలి కానీ వస్తే మీరు రాజకీయంగా పొందబడతామని చెప్పేసి తెలియజేసి చూపిస్తా ఉన్నాను. ఎరుకుల గిరిజన తెగకు సంబంధించిన బుడ్డ సత్యనారాయణపై మరి కాంగ్రెస్ పార్టీ యువజన నాయకుడు శశిధర్ రెడ్డి వాళ్ళ తండ్రి
చెక్కడి ప్రభాకర్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేసి మళ్ళీ నేను చేయలేదు, అది ఏం క్రియేట్ చేసినా మరి దాన్ని క్రియేట్ చేసినా చెప్తున్నారు. దానికి నిరసనగా ప్రజా సంఘాల వేదికగా అదేవిధంగా ఎరుకుల సంఘాలతోటి మళ్ళీ గిరిజన సంఘాలతోటి ఈరోజు అంబేద్కర్ చౌరస్తా దగ్గర ధర్నా చేయడం జరిగింది. వెంటనే చెక్కిడి ప్రభాకర్ రెడ్డిపై SC ST అట్రాసిటీ కేసు బుక్ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. గతంలో బీసీ సోదరులైన మరి ఈశ్వరమ్మ యాదవ్ని అదేవిధంగా గౌడ సోదరులు కూడా ఇలానే అనుచిత వ్యాఖ్యలు కులాల పేరుతోటి దూషణ చేయడం జరిగింది. ఈరోజు మరి ఎరుకుల కులానికి చెందిన ఒక వ్యక్తి అంచెలంచెలుగా ఎదుగుతుంటే ఓర్వాలని ఈ అగ్రకుల సామ్రాజ్యం మరి తొక్కిపట్టాలని అతని ఇంట్లో బాత్రూములు కడుక్కునే లేకపోతే అక్కడ పనిచేసే వ్యక్తిలాగా అతను చాలా చులకనగా చూసి మాట్లాడడం చాలా దురదృష్టకరం. వెంటనే కాంగ్రెస్ పార్టీ అతనిపై వెంటనే అర్హత వేటు వేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా యువజన రాష్ట్ర అధ్యక్షుడు మరి రేపు ఎదిగే క్రమంలో వాళ్ళ తండ్రి మరి ప్రభాకర్ రెడ్డి చేస్తున్న అనుచిత వ్యాఖ్యలు చాలా సిగ్గుచేటుగా రాష్ట్ర వ్యాప్తంగా మేము కుర్రు సంఘాలు గిరిజన సంఘాలు మరి మా ఏదైతే దళిత బహుజన ఆదివాసీ సంఘాలు రాష్ట్ర వ్యాప్తంగా మేము ఆందోళన కార్యక్రమం నిర్వహిస్తున్నాం. మేము ఈ వెంటనే అతనిపై క్షమాపణ చెప్పి లేకపోతే బహిరంగంగా క్షమాపణ చెప్పకపోతే మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా మేము అతనిపై కేసులు పెట్టడానికి సంసిద్ధంగా ఉన్నాం. ఇప్పుడు ACP గారిని కలవడానికి వెళ్తున్నాం.